గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో షిఫ్ట్ 2 ఎక్స్ అండ్ వై గ్రూప్ సంబంధించి 12th జూలై ఆల్రెడీ నేను షిఫ్ట్ 1 గురించి డిస్కస్ చేశాను. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. చలి స్టార్ట్ చేస్తే మీ దీంట్లో ఏమేమో అడిగారు అనేది ఆల్రెడీ మనము కొన్ని క్వశ్చన్స్ అనేది ఫస్ట్ షిఫ్ట్ ప్లస్ సెకండ్ షిఫ్ట్ కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో లెట్ అస్ సీ ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు అనేది. ఫ్యూటైల్ అని అంటే యూజ్లెస్ ఎఫర్ట్స్ అంటారనమాట. రే ఎందుకురా అలాంటి కష్టపడతావు, యూజ్లెస్ ఎఫర్ట్స్ అంటారు ఫ్యూటైల్ అంటూ. అదేవిధంగా అంబిగ్యువస్ యాంటనిమ్ అడిగాడు, అంటే లూసిడ్ క్లియర్ అనమాట. ఏదైనా చెప్తే యూ హ్యావ్ టు బీ క్లియర్ అని చెప్పి చెప్తారో దాని ఆపోజిట్ అంబిగ్యువస్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. హీ సెడ్ టు మీ ఐ యామ్ డూయింగ్ ఎనీ వర్క్. సో అతను చెప్పాడనమాట. అతను ఏమని అడిగాడు, హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ డూయింగ్ హిజ్ వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ టు ఎప్పుడైతే వస్తుందో టోల్డ్ అని రావాలి. హీ సెడ్ టు మీ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. యాక్చువల్లీ ఎనీని ఇక్కడ మై వర్క్ అని చెప్పి చెప్పాడనమాట. సో హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ డూయింగ్ హిజ్ వర్క్ అని చెప్పి. ఇక్కడ ఎనీ కాదు, మై అనేది టైపోగ్రాఫికల్ ఎర్రర్, నో ప్రాబ్లం. లెఫ్టినెంట్ స్పెల్లింగ్ అడిగాడు, LIEUTENANT. లెఫ్టినెంట్ అనేది ఒక ర్యాంక్ అనమాట. సో మనము ఫ్లైట్ లెఫ్టినెంట్ అని ఉంటాడు ఎయిర్ ఫోర్స్లో. నెక్స్ట్ మనము స్పెల్లింగ్ చూసినట్లయితే ఒకటే అడగడం జరిగింది. గ్రేట్ఫుల్ టు సమ్వన్, గ్రేట్ఫుల్కి సంబంధించి GRATE ఉంటుంది, GREAT కాదు. సో గ్రేట్ఫుల్ టు సమ్వన్, గ్రేట్ఫుల్ ఫర్ సంథింగ్ అనమాట. సో ఆ విధంగా గ్రేట్ఫుల్ అనేది టు సమ్వన్ ఫర్ సంథింగ్ అనేది దీని బేస్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. క్రొకడైల్ టీయర్స్ అంటే యాక్టింగ్ చేయడం అనమాట, నటించడం అనమాట, ముసలికన్ నీళ్ళు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెటరన్ అంటే ఇప్పుడు నేను నేవీ వెటరన్ అనమాట, అంటే నేవీ నుంచి రిటైర్ అయినాను కదా, సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రెట్రీట్ అంటే ఏదైనా విత్డ్రా చేసుకోవడం, అంటే ఏదైనా గొడవకి ముందుకెళ్ళిన తర్వాత రిట్రీట్ చేసుకోవడాన్ని మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు, విత్డ్రాల్ అంటారు అనమాట. మార్స్ అనేది చూసినట్లయితే ఇది రెడ్ ప్లానెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ డస్టీ విండ్స్ అనేది మనం చూడొచ్చు, అక్కడ రస్టీ టైప్లో ఐరన్ అక్కడంతా చూడొచ్చు అనమాట. ఆ విధమైన కలర్ అనేది మనం చూడొచ్చు, అందుకే రెడ్ ప్లానెట్. ఇలాంటి ప్లానెట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ సపరేట్గా నేను తయారు చేయడం జరిగింది, వెళ్ళి కామెంట్ సెక్షన్లో చూసుకోండి. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రొసీడ్స్ ఓవర్ ద రాజ్యసభాస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ అనమాట. ఇప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు రిజైన్ చేయాలనుకుంటే ఆ లెటర్ అనేది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఇస్తాడు. దాని తర్వాత ఆయన ఆ విధంగా స్పీకర్ ఆఫ్ లోక్సభగా యాక్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎవరికి ఈ విధంగా 2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ రావడం జరిగింది అని అడిగాడనమాట. రోహిత్ శర్మతో పాటు మనికా బాత్రా, వినేష్ ఫోగాట్ వీళ్ళందరికీ రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే టు క్రాస్ వన్స్ ఫింగర్స్ అంటే ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ గెస్చర్ అనమాట. అంటే దాన్ని మామూలుగా ఒక లక్కి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. అంటే ఏంటంటే కామన్లీ యూజ్ టు అన్లక్ అనమాట, అంటే ఒక అన్లక్కీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా మనము వి చూపించినామంటే గెలిచిరా అంటారనమాట. క్రాసింగ్ ఫింగర్స్ అంటే వాళ్ళు ఓడిపోవాలా అని చెప్పి వేడుకుంటారనమాట. నెక్స్ట్ యాంఫియర్ అనేది మనం చూసినట్లయితే కరెంట్ యొక్క SI యూనిట్గా మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనము యామ్మీటర్ తోటి మెజర్మెంట్ చేస్తారు. శేషాసురిని ఈ విధంగా ఫారిద్ ఖాన్ అనే పేరుతో చిన్నప్పటి నుంచి పిలిచేవాళ్ళనమాట. ఇతను సురి ఎంపైర్ని కనుగొన్నాడు. క్యాపిటల్ ఏంట్రా అంటే సాసారాం వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ శేషాసురి. ఇతను దేనికి ఫేమస్ అంటే GT రోడ్, ఏదైతే ఢిల్లీ నుంచి ఈ విధంగా కలకట్టాకు ఉందో రోడ్డు, దాన్ని మనము ఈ విధంగా గ్రాండ్ ట్రంక్ రోడ్, GT రోడ్ అంటారనమాట. శేషాసురి కట్టించాడు. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అనేది అడగచ్చు మిమ్మల్ని. నెక్స్ట్ మనకి ఏంటంటే క్వశ్చను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ మనము ఈ విధంగా RBI యాక్ట్ 1934 ప్రకారము దీన్ని 1935లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశాడ్రా అంటే అది మనము కోల్కతాలో చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీన్ని కోల్కతా నుంచి ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి దాని హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ధువాధార్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇక్కడ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే మనము గోవాలో చెప్పుకోవచ్చు. ధువాధార్ మాత్రము ఇది నర్మదా నదికి సంబంధించిన వాటర్ ఫాల్. ఇది మనము చూసినట్లయితే ఎక్కడ ఉంది అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్లో మనం ఇది చూడొచ్చు. సో ఇక్కడ శరద్ పూర్ణిమ
ఈజ్ డ్యూరింగ్ శరద్ పూర్ణిమ వెన్ నర్మదా మహోత్సవ్ గెట్ సెలబ్రేటెడ్. అక్కడ శరద్ పూర్ణిమ అప్పుడు ఈ విధంగా మహోత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఏ టైంలో అంటే నర్మదా మహోత్సవ అనేది శరద్ పూర్ణిమ టైంలో చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఆ ధువాధార్ వాటర్ ఫాల్స్ దగ్గర. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవర్రా దీన్ని ఈ విధంగా ఫార్మేషన్ చేశారా అంటే మామూలుగా దీన్ని కెప్టెన్ జనరల్ మోహన్ సింగ్ నాయకత్వంలో ఇది సింగపూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మామూలుగా మనము దీని తర్వాత నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో అది సుభాష్ చంద్రబోసు సెటప్ చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్దరు ఓజోన్ అనేది మెజర్మెంట్ యూనిట్ డాబ్సన్ యూనిట్ అంటారనమాట. అది మనం చూసినట్లయితే వీటిని దేనితోటి ఈ విధంగా మెజర్ చేస్తారా అంటే డాబ్సన్ స్పెక్ట్రోఫోటోమీటర్ అని ఉంటుందన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ఈ డాబ్సన్ యూనిట్ అనేది ఓజోన్ యొక్క మందము ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. అది మనకి అల్ట్రావైలెట్ రేస్ ఇన్ఫ్రారెడ్ రేస్ను రానికుండా చెక్ చేస్తుంది, అంటే అడ్డపడుతుంది. హై లెవెల్స్ ఆఫ్ వైటమిన్ సి అనేది మనం చూసినట్లయితే ఎక్కువగా ఆమ్ల మనము సైట్రిక్ ఫ్రూట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, దాన్నే వైటమిన్ సి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆమ్లా బెర్రీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మనం చూసినట్లయితే ఐ హెల్త్ కూడా చాలా మంచిదే అన్నమాట. వైటమిన్ ఏ మనం చెప్పుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ తెహ్రీ డ్యామ్ అనేది రివర్ భగీరథి పైన 260.5 మీటర్ల హైట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఏ స్టేట్లో ఉందిరా అంటే ఉత్తరాఖండ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ తెహ్రీ డ్యామ్ అనేది మనం చూసినట్లయితే ఆ రివరు భగీరథి అని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగాడు, న్యూఢిల్లీ. రీస్ట్రెయిన్ యొక్క సినానిమ్ ఏంట్రా అంటే రీటైన్ చేయడం అనమాట, అంటే అలాగే డీటైన్ చేయడం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తారు పోలీసులు వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిసేపు డీటైన్ చేస్తారనమాట, అది క్లియర్ అయ్యేంత వరకు. లాటెంట్ అంటే హిడన్ని లాటెంట్ అంటారనమాట. వాటి యొక్క యాంటోనిమే ఆబ్వియస్ లేదా యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టింది ఎవర్రా అంటే రే టామిల్సన్. ఇతను ఎలక్ట్రానిక్ మెయిల్ని కనిపెట్టాడు 1971లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ హోస్ట్స్ అక్రాస్ ద ఆర్పానెట్ యూజింగ్ సైన్ మనము ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది, @gmail.com లాగా డొమైన్ యూజ్ చేసి. అదేవిధంగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటి అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏదైతే మీకు అడిగాడో ఎగ్జామ్లో. సో ఈ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సంబంధించి వాళ్ళకు లోన్ ఇస్తారనమాట ఆ స్కీమ్ త్రూ. అది 10,000 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను జలకళ స్కీమ్ అని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జలకళ స్కీమ్ 2021లో ఈ విధంగా మొట్టమొదటిగా ఫార్మర్స్ కోసం అని ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అడిగాడనమాట జలకళ స్కీమ్ అనేది ఫార్మర్స్ కోసము ఏ స్టేట్ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఎర్త్ డే 22 ఏప్రిల్ మనం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌర్ స్వరోజ్గార్ యోజన అనేది చూసినట్లయితే ఎవరు లాంచ్ చేశారా ఈ విధంగా అంటే ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో త్రివేంద్ర సింగ్ రావత్, అతను ఈ సౌర్ స్వరాజ్గార్ యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ సీఎం. ఇది ఎక్కడరా ఏ స్టేట్లో అంటే ఉత్తరాఖండ్లో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ సిటీని ఇండియాస్ క్లీనెస్ట్ సిటీగా 2020 ఇది స్వచ్ఛ సర్వేక్షక్ 2020 4th కన్సిక్యూటివ్ ఇయర్ అనమాట. 4 సార్లు కంటిన్యూస్గా క్లీనెస్ట్ సిటీగా ఇది పేరు తెచ్చుకుంటుందన్నమాట. ఇండోర్ సిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే పరివార్ పెహచాన్ పత్ర అనేది పీపీపీ అనమాట. ఈ పీపీపీ స్కీమ్ అనేది పరివార్ పెహచాన్ పత్ర అంటే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఐడెంటిటీ బాండ్ అంటారనమాట. సో ఇది హర్యానా గవర్నమెంటు ఈ విధంగా మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా ఉండాలని ఆల్ ఫ్యామిలీస్ రిజిస్టర్ చేసుకోండి అని పీపీపీ పోర్టల్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైల్ చేసుకోండి అని ఆ హర్యానా గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్వశ్చను ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ రాయడం జరిగింది. అదేవిధంగా ఒడిస్సీ అయితే అడిగిండేది మాత్రం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అడిగాడు. అదేవిధంగా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని
ఇక్కడ మనం చూసినట్లయితే విమల్ జలాన్ ఎవరైతే ఉన్నారో అతను రాయడం జరిగింది. సో ఈ 2 అడిగాడు. మిగతావన్నీ ఒలివర్ స్టోరీ, ఎరిక్ సెగల్, పద్మావతి, మలిక్ మహమ్మద్ జయాసి, పంచతంత్ర విష్ణు శర్మ, పొలిటికల్ ఎకనమీ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్, ఒడిస్సీ అనే పుస్తకాన్ని హోమర్ అన్నమాట. సో ఇది మనం చెప్పుకోవచ్చు. ర్యామ్ అంటే ఇది ఒక టెంపరీ మెమరీ అన్నమాట. రోమ్ అయితే పర్మనెంట్. ఏలియో అనేది అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మౌస్ ఏదైతే ఉందో ఈ మౌస్ అనేది ఫౌండర్ డగ్లాస్ ఎంగెల్బార్ట్ అనే అతను ఈ విధంగా కంప్యూటర్ యొక్క మౌస్ని కనిపెట్టడం జరిగింది 1964లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఒక ఆప్టికల్ ఇన్పుట్ డివైస్ అనమాట. నార్మల్ ఇన్పుట్ డివైస్ కాదు, అది ఆప్టికల్ ఇన్పుట్ డివైస్ అంటారనమాట. లైట్ పెన్ ఏదైతే ఉందో అది కూడా ఆప్టికల్ ఇన్పుట్ డివైజే. నెక్స్ట్ పోర్టర్ని MBN ZQN రాయడం జరిగింది. రిపోర్ట్ని ఏ విధంగా రాస్తారు అవి రివర్స్ చేయాల్సి ఉంటుంది. లెటర్స్ ఏ విధంగా అయితే యూజ్ చేశారు. ద స్టడీ ఆఫ్ సెస్మిక్ వేవ్స్ని ఏమంటారంటే సెస్మాలజీ అని చెప్పుకోవచ్చు. ఎర్త్ ఇంటీరియర్ మూవ్మెంట్కి సంబంధించి మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం ఏదైతే ఉందో 1916లో అనీ బిసెంట్ షీ వాజ్ ద ఫౌండర్ అని చెప్పుకోవచ్చు హోమ్ రూల్ లీగ్ యొక్క. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ బుద్ధ ఎవర్రా అంటే శుద్ధోధనుడు. ఇతను శాక్య డైనాస్టిక్ సంబంధించిన ఈ రూలర్ అని చెప్పుకోవచ్చు. ఇతన్ని బుద్ధాని మనం సిద్ధార్థ కూడా అని చెప్పుకుంటామన్నమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది పెన్సిలిన్, యాంపిసిలిన్ ఒక యాంటీబయాటిక్. ఇక్కడ పెన్సిలిన్ అనేది ఎవరు కనుగొన్నారా అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సునీత విలియమ్స్ ఎవరైతే ఉందో ఆమె ఒక ఆస్ట్రానమర్ అని కూడా చెప్పుకోవచ్చు. తను రిలేటెడ్ టు స్పేస్ వాక్ సంబంధించి. ఇంతకుముందు కల్పనా చావ్లా చనిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బండ్ల శిరీష. ద లివర్ ఏదైతే ఉందో స్టోర్స్ వైటమిన్ A, D, E, K అండ్ B12. ఇవన్నీ మనకు తెలుసు. BC అనేది ఏంటి అంటే వాటర్ సాల్యుబుల్, ADEK అనేది మాత్రము ఫ్యాట్ సాల్యుబుల్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయని అడిగాడు. ఇవి లివర్లో స్టోర్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఈ థార్ డెజర్ట్ అనేది ఇండియా మరియు పాకిస్తాన్కు మధ్యలో ఉన్న రహదారిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. డెజర్ట్గా మనం చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ రీజన్ ఏంట్రా అంటే పార్ట్లీ ఇన్ పంజాబ్ అండ్ సింధ్ ప్రొవిన్సెస్లో మనం చూడొచ్చు. సింధు ఘాటి సంస్థ కూడా పాకిస్తాన్లో మనం చూడొచ్చు అనమాట. కోడ్ HKUJని FISH రాశాడు. అదేవిధంగా UVCDని ఏ విధంగా రాయొచ్చు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. యావరేజ్ ఆఫ్ 7 నంబర్స్ అనేది 5 అయితే ఫైండ్ ద వాట్ ఎవర్ ద 7th నంబర్. ఎలా అంటే ఇప్పుడు 7 5 35, 6 నంబర్ల యొక్క యావరేజ్ 4 ఇచ్చాడు. 6 4 24 అనమాట. 35లో 24 పోతే 11 అనేది 7th నెంబర్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 ఆర్టికల్ అయినప్పుడు 3CP ఈజ్ ఈక్వల్ టు 4SP వస్తుంది. దాని తర్వాత CP/SP ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే కాస్ట్ ప్రైస్ పెద్దది కాబట్టి 4, CP చిన్నది, మనము సెల్లింగ్ ప్రైస్ చిన్నదనమాట. అప్పుడు దాని ప్రకారం 1 చిన్నది అపాన్ 4 into 100 వేస్తే 25% మనము ఇక్కడ ఏంటి అంటే లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. టోటల్ స్టూడెంట్స్ 2500 మంది ఉన్నారు. 400 మంది ఫెయిల్ అయితే పాసింగ్ పర్సంటేజ్ 1600 అపాన్ టోటల్ స్టూడెంట్స్ ప్రకారం మనం చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది పాస్ పర్సంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాస్ అనేది ఎంతమంది 2001. సో ఓవరాల్ ఏంటంటే ఫెయిల్ 400 మంది అయితే సో 2100 అపాన్ 2500 into 100 వేస్తే మనకు వాల్యూ అనేది ఆ పర్సంటేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము మహాత్మా గాంధీ యొక్క బర్త్డే అనేది అక్టోబర్ 2 మనం జరుపుకుంటాము. ఇతను 1869లో పుట్టాడని చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది 1869లో. ఎక్కడరా అంటే పోర్బందర్లో అని చెప్పుకోవచ్చు. అతని పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని అంటారు. అంతేకాకుండా బిస్మార్క్ ఆఫ్ ఇండియా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో 182 మీటర్స్ హైట్ అది నర్మదా డిస్ట్రిక్ట్ గుజరాత్లో ఉంది. బాడోలి సత్యాగ్రహ కూడా ఇతనికి సంబంధించింది అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అతను ఫేమస్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది 1933లో ఈ విధంగా ఆ ప్రాజెక్ట్ అండర్లో జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ మధ్యలో 1948లో ఇది జాయింట్ డెవలప్మెంట్ ఆఫ్ ద దామోదర్ వ్యాలీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఇది దామోదర్ రివర్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ దామోదర్ ప్రాజెక్ట్ అనేది మనము ఆన్ ద రివర్ దామోదర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ థింగ్స్ అనమాట. సో కోర్ మధ్యలో ఏదైతే ఉందో ఆ సెంటర్ పోర్షన్ దాన్ని మనం కోర్ అంటాము. ఐరన్ మరియు నికెల్, ఫెర్రస్ అండ్ నికెల్ తోటి
మ్యాక్సిమం మనం అక్కడ కంటెంట్ అనేది చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనము ఈ విధంగా సిలికాన్, ఐరన్, మ్యాగ్నీషియం, అల్యూమినియం, ఆక్సిజన్ అండ్ అదర్ మినరల్స్ అనేది అవుటర్ లేయర్లో మనం చూడొచ్చు. కానీ సెంటర్లో మాత్రము నికెల్, ఫెర్రస్ మరియు నికెల్ అనమాట. ఫెర్రస్ అంటే ఐరన్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని అంటారంటే హెరోడోటస్ అనే అతన్ని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ హిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ ఈస్ టు బి, బి ఈస్ టు సి ఇచ్చాడు, సి ఈస్ టు ఏ కనుక్కోవాలి. ఇట్స్ వెరీ ఈజీ. ఎప్పుడు బైసైకిల్ డే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 19 ఏప్రిల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఆల్బర్ట్ హోఫ్మెన్ ఉన్నాడో అప్పుడు 1943లో కనుగొన్నాడు రికార్డెడ్ ఎల్ఎస్డి అని చెప్పుకోవచ్చు. కానీ 3rd జూన్ గ్లోబల్లీ ఆల్ ఓవర్ వరల్డ్ ఈ విధంగా బైసైకిల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఈ విధంగా 2018 డిక్లేర్ చేసిందనమాట బైసైకిల్ డే జరుపుకోవడానికి. ఇంద్రసాగర్ డ్యామ్ గురించి అడిగాడు. ఇది నర్మదా నది పైన మనం చూడొచ్చు. ఎక్కడుంది అని అడిగాడు అనమాట. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. హీరాకుండ్ అయితే ఒడిశాలో, నాగార్జున సాగర్ అయితే తెలంగాణ, అదేవిధంగా కృష్ణా నది పైన అనమాట. బన్సాగర్ డ్యామ్ అయితే సోన్ నది పైన. నెక్స్ట్ ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బన్సాగర్ డ్యామ్ ఎక్కడుందంటే సోన్ రివర్ మధ్యప్రదేశ్. కృష్ణసాగర్ డ్యామ్ అనేది కావేరి కర్ణాటకలో ఉంది. మెట్టూర్ డ్యామ్ ఎక్కడుంది అని అడుగుతున్నాను నేనే. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మెట్టూర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రివర్ అండ్ ఇన్ విచ్ స్టేట్. 2011 ఐసీసీ వరల్డ్ కప్ అనేది ఇండియా ఈ విధంగా 2 ఏప్రిల్ గెలవడం జరిగింది. సో ఓవరాల్ ఏంట్రా అంటే ఇండియా మరియు శ్రీలంకకు మధ్యలో ఈ వరల్డ్ కప్ అనేది జరిగింది. మొట్టమొదటిది అయితే 1983 అని చెప్పుకోవచ్చు. అశోకుని యొక్క లిపి ఏంట్రా అంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ అంటారనమాట. వాళ్ళు రాసే స్క్రిప్ట్ని బ్రాహ్మీ స్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇండ్యూజెస్ అంటే మీనింగ్ పర్సువేడ్ అనమాట, అంటే కన్విన్స్ చేయడము. చరిజ్మాటిక్ అంటే ఎక్సెప్షనల్లీ ఫ్యాసినేటింగ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే చరిజ్మాటిక్ అంటే ఫ్యాసినేటింగ్గా మనం గుర్తుంచుకోండి. టేక్స్ ఆఫ్టర్ అంటే రిసెంబుల్స్ లేదా సిమిలర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటిల్ యూ డోంట్ ఫినిష్ ద వర్క్ యూ వోంట్ బీ గ్రాంటెడ్ లీవ్. ఇక్కడ అంటిల్ వచ్చిన తర్వాత యూ ఫినిష్ ద వర్క్ అంటే డోంట్ అనేది యూజ్ చేయకూడదు. అంటిల్ యూ ఫినిష్ ద వర్క్ యూ వోంట్ బీ గ్రాంటెడ్ లీవ్ అని చెప్తున్నాడు. నువ్వు ఫినిష్ చేసేంత వరకు నీకు లీవ్ అనేది ఇవ్వము అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు జాయినింగ్ యువర్ ఆర్గనైజేషన్ అంటే జాయినింగ్ కాదు, ఇక్కడ ఫార్వర్డ్ టు జాయిన్ అనమాట. ఇక్కడ జరండ్ కాబట్టి టు జాయిన్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ పంచాయత్ పురస్కార్ అవార్డు అనేది 2021 ప్రకారం ఎవరు గెలుచుకున్నారా అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అస్సాము అండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్ అట్ ద 2nd పొజిషన్ ఫాలోడ్ బై అస్సాం. సో ఓవరాల్ ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. అస్సాము మరియు ఛత్తీస్గఢ్ 2nd పొజిషన్లో ఉంటే ఒడిశా అండ్ తమిళనాడు 3rd పొజిషన్లో వచ్చిందనమాట ఈ పంచాయత్ పురస్కార్. ఇక్కడ బుక్ అనేది నేమ్స్ ఆఫ్ ద ఉమెన్ అనేది ఎవరు రాశారా అని అంటే జీత్ తాయిల్ అనే అతను ఈ నేమ్స్ ఆఫ్ ద ఉమెన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దాంట్లో ఏంట్రా అంటే హూజ్ రోల్స్ వర్ సప్రెస్డ్, రెడ్యూస్డ్ ఆర్ ఎరేజ్డ్ ఇన్ ద గాస్పెల్ అనమాట. అంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది పూర్తిగా తగ్గించేశారంట. నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సివి రామన్ యొక్క బర్త్ యానివర్సరీ రోజు జరుపుకుంటారనమాట, 28 ఫరవరి. సో ఇది ఇతను రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా 1930లో రావడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా స్పీకర్ ఆఫ్ లోక్సభ రిజైన్ చేస్తే డిప్యూటీ స్పీకర్కి లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓజోన్ డే అనేది మనం చూసినట్లయితే సెప్టెంబర్ 16న ఈ ఓజోన్ డే అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటాము. పశుపతి నాథ్ తెలుసు కదా, ఇతను సింధు ఘాటి పీపుల్ యొక్క ఇంపార్టెంట్ భగవాన్ గాడ్గా, వర్షిపింగ్ గాడ్గా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ జరిగాయో ఆర్డి బ్యానర్జీ 1922 అప్పుడు. సో ఈ సింధు ఘాటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఈ పశుపతినాథ్ అంటే పశుపతినాథ్ ఎవరు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, అతను దేవుడిని ఎవరు అంటారు. సో వాళ్ళని ప్రే చేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఫ్రీ ఫసల్ బీమా యోజన అంటే ఇక్కడ ఫసల్ అంటే ధాన్యము ఫ్రీగా ఇవ్వడం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ సమాధి ఏదైతే ఉందో దాన్ని శాంతివన్ అంటారు లేదా గార్డెన్ ఆఫ్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనము నెహ్రూ మెమోరియల్ ఎక్కడుందిరా అంటే ఏక్తా స్థల్ పక్కలో ఉంది. అది ఏందిరా అంటే జియాల్ సింగ్ యొక్క మనం చూసినట్లయితే ఏక్తా స్థల్ అంటారనమాట. అది ఢిల్లీలో మనం చెప్పుకోవచ్చు. శాంతివన్ అనేది జవహర్లాల్ నెహ్రూ యొక్క సమాధి స్థలం అనమాట. నెక్స్ట్ టిబెట్ మనం చూసినట్లయితే హైయెస్ట్ రీజన్ ఆఫ్ ఎర్త్గా మనం తెలుసుకోవచ్చు. ప్రపంచపు హైకప్పు అని మౌంట్ ఎవరెస్ట్ కూడా మనం అక్కడే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది భరతనాట్యం అనేది తమిళనాడు అయితే, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అడిగాడనమాట. కథక్ ఉత్తరప్రదేశ్ పండిత్ బిర్జూ మహారాజు, కథక్కలి మోహినియట్టం
కేరళకు సంబంధించి. అదేవిధంగా ఒడిస్సీ చావ్ అనేది ఒడిషాలో ఫేమస్. కొన్ని క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ దేశం యొక్క ఇంపార్టెంట్ గేమ్స్ అనమాట, నేషనల్ గేమ్స్. ఇండియాకి అయితే హాకీ, పాకిస్తాన్కి కూడా హాకీనే. కొరియా తైకొండో, కెనడా ఐస్ హాకీ, లాక్రోజీ, జపాన్ సుమో రెజ్లింగ్ అనమాట. స్పెయిన్ బుల్ ఫైటింగ్, ఇది అడిగాడు, జపాన్ యొక్క ఫైట్ అడిగాడు, సుమో. స్పెయిన్ బుల్ ఫైటింగ్. మలేషియా యొక్క బ్యాడ్మింటన్. జాపనీస్ అగైన్ సుమో ఫైట్. బ్రెజిల్ ఫుట్బాల్. బంగ్లాదేశ్కి కబడ్డీ అనమాట, ఇది కూడా అడిగాడు. ఎవరు ఈ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ కనుగొన్నా అంటే విలియం హార్వే అని చెప్పి చెప్పుకోవచ్చు. న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ అనే అతను, ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్, ప్రోటాన్ని ఎవరు కనుగొన్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏరోప్లాన్ని రైట్ బ్రదర్స్, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ విలియం హార్వే అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే 3:4 2 నెంబర్లు అనమాట రేషియో. వాటి యొక్క డిఫరెన్స్ అనేది 4 అనమాట. ఆ నెంబర్స్ని మనం చూసినట్లయితే 3, 4 మధ్యలో 1 గ్యాప్ కాబట్టి సో 4 అని చెప్పి చెప్పుకైతే ఒకటి నెంబర్స్ ఆర్ 12 and 16 అని చెప్పుకోవచ్చు అనమాట. GH divided by 78 is equal to x divided by 1819. You find out what x is. నెక్స్ట్ URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనమాట, అబ్రివేషన్ అడిగాడు. కంచి అనేది పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్. బుద్ధ చనిపోయిండేది కుషీనగర్లో 483 BCలో చనిపోయాడు. అతను మొట్టమొదటిసారిగా ఈ విధంగా సాంచి స్తూప సార్నాథ్లో ఈ విధంగా అతను ఫస్ట్ స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ రోజున వరల్డ్ మలేరియా డే జరుపుకుంటారంటే 25 ఏప్రిల్ అనమాట. మిగతా డేస్ చూసినట్లయితే 18th ఏప్రిల్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ డే. అదేవిధంగా థీమ్ కూడా మనం గుర్తుంచుకోవచ్చు, థీమ్ కూడా అడుగుతాడు, ఒకసారి వెళ్ళి చూసుకోండి. 22nd ఏప్రిల్ అనేది ఎర్త్ డే అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా 25th ఏప్రిల్ ఏదైతే ఉందో మలేరియా డే అనమాట. 1st మే లేబర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. దాని యొక్క థీమ్ ఏంటంటే వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ సింధు ఘాటీ ఏరియా అనేది రీజన్ అనేది ఎక్కడుందిరా అంటే పాకిస్తాన్లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడరా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద పాకిస్తాన్ టు ద అరేబియన్ సీ, ఇది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనము అస్సాంలో ఇప్పుడు జుమేర్ JHUMAR అనే డ్యాన్సు ఎక్కడ ఫేమస్ అని అడిగాడు, అస్సాం అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా యక్షగాన అనేది కర్ణాటకలో ఫేమస్ అయితే బాంగ్రా అండ్ గిడ్డ పంజాబ్లో. అదేవిధంగా లోరీ ఫెస్టివల్ అక్కడ జరుపుకుంటారు. గూమర్ అనేది రాజస్థాను. ఫాదర్ ఆఫ్ ఇండియన్ డ్యాన్స్ ఎవరిని అంటారంటే ఉదయ్ శంకర్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అస్సాంలో జరిగే ఇంపార్టెంట్ డ్యాన్స్ ఏదిరా అంటే బిహు. జుమైర్ కూడా జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. కాండ్లా పోర్ట్ అనేది రీసెంట్గా దీన్ దయాల్ పోర్ట్గా దాన్ని రీనేమ్ చేయడం జరిగింది. టాప్ 12 మేజర్ పోర్ట్స్లో ఒకటని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కాండ్లా రేవు ఎక్కడుందని ఆ స్టేట్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ చెప్పిన ప్రకారము బంగ్లాదేశ్కి కబడ్డీ గేమ్ అయితే, చైనా టేబుల్ టెన్నిస్, ఇండియా హాకీ, శ్రీలంక వాలీబాల్, కొరియా తైకొండో, కెనడా ఐస్ హాకీ, లాక్రోజీ, జపాన్ అలా డిస్కస్ చేసుకున్నాము. స్పెయిన్ బుల్ ఫైటింగ్ అనమాట. సో వాళ్ళకి ఎక్కువ బుల్ ఫైటింగ్ ఫేమస్ అనమాట. ఇక్కడ మలేషియాది బ్యాడ్మింటన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఆల్ టుగెదర్ ఒక్కసారిగా మనం క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకున్నాము. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై ద టైమ్ ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ గైస్.